పెదమ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 4000 పెన్షన్ చేస్తన్నాడు. అట్లాగే చేస్తున్నాడు. రేపు 7000 రూపాయలు మీ ఇంటికే అధికారులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నారు. తీసుకున్నా. ఏం చెబుతావమ్మా దాని మీద? ఏదో అంటే బంగారు మంచిదేనంటావా ఈ పరిస్థితి? ఆయన బంగారం అనే ఎదురు చూస్తున్నాం అయ్యా. ఉమ్, ఆయన మునుపు చేసినప్పుడు కూడా బాగానే చేశాడు, అవును. ఇప్పుడు బాగానే చేస్తాడయ్యా. ఉమ్. మేము ఆయన్ని కోరుకుంది అందుకు మరి అయ్యా. చెప్పినట్టుగా చెయ్యాలి కానీ చెయ్యాలిగా. 250 పెంచుతా 250 మరి అప్పుడు ఎందుకమ్మా 3000 చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు 250 చేసి మళ్ళీ ఖర్చులు పెంచేసేసి మరి కరెంటు ఎందుకన్నా బిల్లులు ఇవన్నీ పెరిగినాయా? ఆయన దౌర్జన్యం గది, ఉమ్, ఆయన చేతిలో ఉంది. అవును. ఏం చేసినా తెల్లారుద్దని. ఉమ్, అట్టకాదు ఈయన అట్టకాదు, నేను నెరవేరుస్తాను, నా చేతిలో ఉండ మీరు అనుకున్న మాట అవును. ఇది చేస్తానంటున్నాడు అయ్యా. ఉమ్. మా ఈసారి బోటి అభివృద్ధి గాని రోడ్లు గాని అమరావతి మా బోటి వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నా, కూలీనాలు చేసుకునేవాళ్ళం. అవును. అదయ్యా. ఇంకా ఈ వయసులో పనులు చేసుకునే అంత శక్తి ఉంటుందా? లేదు, లేకపోయినా చెయ్యాలి అయ్యా. అవును. జరగదని ఉమ్, మా ముసలి చచ్చిపోయాడు, బండి కింద పడ్డాడు అయ్యా. ఉమ్, ఈ జరిగి టిఫిన్ తింటాకొచ్చి ఉమ్, బండి కింద పడ్డాడు. దేవుడు మరి ఏం చేస్తాడు, ఉమ్, ఇంకా రాల నాకు పింఛని ఈ నెలలో వచ్చిద్దేమో అనుకుంటున్నాం. ఉమ్, మా అబ్బాయి రాపిచ్చాడు అయ్యా. ఉమ్. చేయలేకపోతున్నా, సో చేయలేకపోయినా మీలాంటి వస్తున్నాం. ఖచ్చితంగా వస్తామా మీలాంటి పెద్దవాళ్ళకి ఆ. పెన్షన్ వస్తుంది. ఆయన చేయలేకపోయినా కూడా నెల 4000 రూపాయలు పెన్షన్ చేశాడు. ఆ, అది మీకు ఉపయోగపడుద్ది అంటావు? అదే మా అయ్యా ఆ? చేస్తాడయ్యా. ఆయన అన్నమాట మునుపు కూడా చేశాడు పాపం. ఉమ్. అదే అయ్యా, ఆయన చంద్రబాబు గారు రావాలి మళ్ళీ రావాలి. ఆయనే ఉండాలి. ఆయనే ఉండాలని కోరుకుంటున్నాం అయ్యా మేము. ఆయన అందరం పేదవాళ్ళు సాధారణ బాగానే చూశాడయ్యా. ఉమ్, అది నీ మునుపు కూడా నాకు పింఛనీ వస్తుంటే, ఉమ్, నాకు డాక్రా పింఛనీ వస్తుంటే ఉమ్. ఇక్కడ ఉన్నోళ్ళు పెద్ద మనుషులు ఉంటారు, అవును. వాళ్ళు తీసేపిచ్చారు. ఆ ఇద్దరు ఒక పార్టీ అని కార్డు చెప్పి మీద అదని ఇదని చెప్పి చెప్పి తీసేశారు. మా ముసలి ఒక్కరికి వేయించారు. ఉమ్, కానీ అట్ట ఇచ్చినా నేను అట్ట కూలి నెల చేసుకుంటున్నాను ఉమ్. అనుకొని నేను చేసుకొని సో బతుకుతున్నాను. రేపు చంద్రబాబు వచ్చే 7000 రూపాయలు మీకు ఎంత ఖర్చులకైనా ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది అయ్యా. మంచి ఏదైనా మందులకు తినటానికని మందులు, కాళ్ళు నొప్పులు ఉమ్, అట్టగయ్యా. అట్టగే నెట్టుకుంటూ వచ్చి ఉతుక్కుంటున్నాం ఉమ్, జరక్క. ఉమ్, మరి దేవుడు వెళ్ళి వచ్చాడు. ఉమ్. అదే మేము కావాలని కోరుకుంటున్నాం అయ్యా. రైట్. బంగారం వెళ్ళి బంగారం అయినా మరి ఇక ఇక్కడ నుంచి పనులు ఉంటాయి అనుకుంటున్నారా? అంటే గతంలో ఉన్నా కూడా అరాకొరా పనులే, జనాల దగ్గర రూపాయి కూడా చేతిలో ఆడింది చాలా తక్కువ, ఖర్చులు కానీ పెరిగిపోయినాయి. సో ఇక 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 ఇక్కడ ముందు అయినా బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంది అనుకుంటున్నాం అండి. ఏం ఆలోచించారు సార్? అంటే మొన్న ఓట్లు వేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆలోచించేసారంటారా? ఆలోచించి వేసింది అలా వేస్తారు, ఆలోచించి కదా వేసింది ఓట్లు. అంటే ఉద్యోగ అవకాశాల లేకపోతే అమరావతిని బాగు చేస్తారని? అమరావతి బాగా చేస్తారు, డెవలపింగ్ అయితే పనులు ఉంటాయి కదండి ఎవరికైనా. అవును. ఇప్పుడు కుటీరు కంపెనీలు పెడతారు, ఇక పనులు లేని వాళ్ళందరూ కంపెనీలోకి వెళ్ళిపోతారు పనులకి, అట్లా డెవలప్ అయింది అది. సో దానికి తోడు ఎక్కడెక్కడ నుంచో ఈసారి వలస వచ్చి మన అమరావతి ఈ చుట్టుపక్కల పనులు కనుక జరిగితే చాలా మంది వస్తారు. మీరు చెప్పినట్టుగానే జనాలు ఎక్కువ మంది వస్తారు, వాళ్ళ చేతుల్లో రూపాయి ఆడితే పనులు ఉంటాయి కదా అందరికి, చాలా పనులు ఉంటాయి, మాకు పనులు ఉండేదండి అది. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు అన్ని అమరావతి అనుకుంటున్నారు సార్. అమరావతి. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు, పెన్షన్ ఆల్రెడీ చెప్పేశారు 7000 రూపాయలు ఈ నెల నుంచి పెన్షన్ రాబోతుంది ఓకే. పెద్దవాళ్ళకి. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనండి, ఇటు మంచిదే కదా, డెవలపింగ్ అయింది కదా ఏరియా కూడా, ఇక అంతా మంచి జరుగుద్ది అంటారు. మంచి జరిగిందండి. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి వచ్చింది అంటారు. బాబాయ్ మొత్తం మీద 4000 రూపాయలు పెన్షన్ చేయబోతున్నారు. ఆయన ముందుగా 3 నెలలు ముందుగా చెప్పాడు కదా, ఆ 3000 ప్లస్ 4000 7000 రూపాయలు రేపటి నుంచి. వెరీ గుడ్. వెరీ గుడ్. మీ సంతోషం ఏంటి? 2016 నుంచే 17 నుంచి నాకు పెన్షన్ వస్తుంది అది. కాబట్టి అక్కడ 2,500 కాడ నుంచి నాకు పెరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ మే నెల నుంచి 3000 కలిపి 4000 రూపాయలు 7000 కలిపి మొత్తం చేస్తాను. ఆ తర్వాత ఆగస్టు నుంచి 4000 ఇస్తాను కంపల్సరీగా అన్నాడు. నాకు సంతోషం, హ్యాపీ. కానీ బాబా అంటే మీలాంటి వాళ్ళకి కదా ఒక రూపాయి, అంటే కష్టపడి ఇన్నేళ్ళు కష్టం చేసి లేకపోతే చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మనం, నారా లోకేష్ గారికి మనం, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వానికి నమస్కారము. కాదు బాబాయ్, అంటే మరి అప్పుడు ఆయన 250 పెంచడం అది కరెక్ట్ అంటావా? ఒక్కసారి 1000 రూపాయలు పెంచడం, ఖర్చులు పెరిగినాయి కదా, అప్పుడు ఖర్చులు పెరిగినాయి కాబట్టి డబ్బులు పెంచేశారు గవర్నమెంట్ వారు, ఏ గవర్నమెంట్ వారైనా. అది మంచి పని. బాబాయ్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా 4000 రూపాయలు పెన్షన్ పెంచి ముందే 3 నెలలు ముందుగా చెప్పారు కాబట్టి ఆ 3000 ప్లస్ 4000 7000 రూపాయలు రేపు పొద్దున అధికారులు మీ దగ్గరికి వచ్చి ఇవ్వబోతున్నారు. ఈ ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అంటారు? అసలు ఇది మంచిదేనంటారా? ఈ పద్ధతి మంచిదేనండి. మేము రైతులకి వ్యవసాయం చేసుకుంటానికి, దిక్కులు దున్నుకోవటానికి ఇవన్నిటికీ ఉపయోగపడతాయి. ఇది చాలా మంచి పద్ధతి. కానీ గతంలో ఖర్చులు అయితే బాగా పెరిగినాయి, వాటికైనా కొంచెం ఆసరా అవుద్ది కదా ఇది, కరెంటు బిల్లులని, నిత్యావసరాలని. చాలా ఉపయోగమైనవి పేదవాళ్ళకి. చేసిన పని అన్నీ చాలా మంచిదే. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు రాజకీయవేత్తగా. సో ఆయన నమ్మే మొన్న ఓట్లు వేసారంటారా? నేను ఆయన ఎమ్మటి చేశా.
ఖచ్చితంగా చాలా మంది చేశారు ఉమ్. ఆయన వాళ్ళు లోకేష్ గారికి కూడా ఈ ఊరు చాలా మెజార్టీ వచ్చింది అవును. చాలా మంచివాడు చాలా ఈయన నిషేధం చాలా బాగా పనిచేస్తాడు ఇక ముందు చంద్రబాబు. ముందు అమరావతి బాగా అభివృద్ధి అభివృద్ధి అంటే డెవలప్ అవుతుంది ఈయన ఈయన అవినీతి పరుడు కాదు ఉమ్. చంద్రబాబు నాయుడు గారు అవును. చాలా స్వచ్ఛమైన మనిషి ఉమ్. ఇంటికి ఎక్కడ పేరు లేదు ఉమ్. ఆల్ ఇండియాలో ఈయన అందరూ గౌరవిస్తారు ఉమ్. విదేశాల్లో గౌరవిస్తారు సో మొత్తం మీద మంచి పనులు చేస్తున్నాడు అంటారు చంద్రబాబు చాలా మంచివాడంటే అవినీతి పరుడు కాదు ఉమ్. నీతి పరుడే అమ్మ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెన్షన్లు కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. ఉమ్. మేము నమ్మే ఓట్లు వేసాం అసలు ఆయన కావాలనే మేము ఓట్లు వేసాం అసలు. మరి గతంలో సరే ఒక ఛాన్స్ అంటే ఇచ్చాము, అది ఇచ్చాము అయిపోయిందమ్మా. ఇదేం ఇచ్చాము ఏం చేశాడు ఏదైనా చెప్పింది చెప్పినట్టుగా చేశాడమ్మా. ఏం చేశాడు ఏం చేసి పెన్షన్ ఏంది 5 సంవత్సరాలకు పెంచాడు. 5 సంవత్సరాలకు పెంచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, ఏప్రిల్లోనే 1000 రూపాయల కాడికి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు 7 ఏళ్ళు ఇస్తానంటున్నాడు. అసలు రూపాయి సమస్య కాదయ్యా, ఈ వ్యక్తిగతంగా బాగు చేస్తాడు. మాకు రూపాయి సమస్య కాదు, ముందు ఆయన మా పిల్లల కోసం మా కోసం డెవలప్ చేస్తాడు అమరావతి అది అని మేము కావాలనే వేసాం ఓట్లు మాత్రం. ఆయన మాత్రం అన్నట్టుగా అమ్మ ఈ డిఎస్సి అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెట్టడం కానివ్వండి, లేకపోతే మీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అని కానీ ఇవన్నీ ఖచ్చితంగా చేయగలడంటారా? చేయగలడు, ఆ? చేస్తాడు, నమ్మకం చేస్తాడనే ఆయన చేస్తాడు కూడా. ఉమ్. అసలు ఆయన ఉంటే అమరావతి ఎప్పుడో బాగుపడేది మాకు. మేము ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు. అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక ఛాన్స్ అంటే ఏం 1000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. ఏం అభివృద్ధి చేశాడు ఇవాళ? ఎవరికి ఏం చేశాడయ్యా ఆయన? రోడ్లన్నీ గుంటలు గోతులు అన్నీ చేసి ఆడాళ్ళని ఏడిపించి మామూలుగా చేయలే. రాజధాని రైతులను ఎట్లా ఏడిపించాడో మేము కళ్ళారా చూసాం. చూసినాక కూడా ఇంక నీ కోట్లు ఎవడేస్తాడు? అదంతా ఏదో కమ్మ రాజధాని అని, లేకపోతే అక్కడక్కడ వాళ్ళే తప్ప రాష్ట్రంలో ఎవరో కోరుకోవట్లేదని అన్ని మాటలు చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే నిన్ను పరిమితం చేశారంటే అవును అమరావతి రాజధాని అందరూ అవునవును ఒప్పుకున్నట్టే కమ్మా? అందరూ ఒప్పుకున్నట్టే, ఒప్పుకొనే వేసేది ఓట్లు ఈసారి. అందుకే తుక్కుగా ఓడిపోయాడు. అవును. కావాలనే చేసాం. సో మన పిల్లలకు ఉద్యోగాలు ఆ, కానీ అంతా బాగుంటుంది. బాగుంటుందనే మేము చేసాం. మాకు చంద్రబాబు నాయుడు కావాలనే మేము వేసాం అసలు ఓట్లు కూడా. చివరగా అంటే అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే ఆడవాళ్ళకి భద్రత విషయంలో కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కొంచెం మాకు ధైర్యం ఉంటుంది. మాకు ధైర్యమే. అవును, దేనికైనా ధైర్యమేనయ్యా. ఆయన ఏం చేశాడు? ఒక 10 మంది మనుషుల్లోకి వచ్చి ఎప్పుడన్నా మాట్లాడాడు ముఖ్యమంత్రిగా? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. జగన్ గారు ఎప్పుడన్నా మాట్లాడాడు 10 మందిలోకి వచ్చి? ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఏమి అక్కర్లా, అవును. నువ్వు అంతమందిని పెట్టుకొని పోతున్నావు. రాజధాని పోవాలంటే ఎంతమంది సెక్యూరిటీ చెట్లు కొట్టి ఎంతమంది సెక్యూరిటీ కావాలి నీకు? ఇవాళ చంద్రబాబు నాయుడుకి అన్ని అక్కర్లా అసలు. అవును, మాకు ఆయన కావాలి అంతే. జనంలో ఉండే నేతకి జనాలే కావాలి. జనమే కావాలి. ఆయన మాకు చంద్రబాబు నాయుడు కావాలని మేము వేసాం. సో ముందు ముందు అయితే ఆయన బాగుంటుంది. బ్రహ్మాండంగా బాగా అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తాడు.